హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వంకాయ మసాలా చేసుకుందాం. దానికి కావాల్సినవి తెల్ల వంకాయలు తీసుకుంటే బాగుంటాయండి ఈ మసాలా కూరకి. సో తెల్ల వంకాయలు తీసుకున్నాను. అలానే దానికి కావాల్సిన వస్తువులు పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండు కొబ్బరి, జీలకర్ర మెంతుల పౌడరు, ధనియాల పౌడరు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, ఇవన్నీ అండి కావాల్సినవి. ఇవన్నీ ఒకసారి మనము మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ లోపల మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వంకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం వేగినంతసేపు మనం తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా చూపించినవి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం బరకగా, మెత్తగా కాదండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాము. అవి ఫ్రై అవుతుంటూ ఉంటాయి అప్ప లోపల. చూసారు కదా, అది గ్రైండ్ అయ్యే లోపల ఇవి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు దాంట్లోకి కూరకి తగినంత దీంట్లోనే వేసుకోవాలి, కన్నరెక్కకుండా ఉంటాయి. కొంచెం హాఫ్ మగ్గింత వరకు ఉంచుకోవాలి. ఈ లోపల గ్రైండ్ చేసేసుకున్నాము, అవి కూడా హాఫ్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలలో వేసేసుకుందాం, వంకాయలలోకి వేసేసుకుందాం. ఈజీ ప్రాసెస్ అండి. అదే మనం కుక్కర్లో ప్యాన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక విజిల్తో వేస్తే ఈ కూర పర్ఫెక్ట్గా అయిపోతుంది. దీంట్లో చింతపండు వాడతలేమండి. కొంచెం చింతపండు పడదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే వంకాయ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మనం ఉల్లిపాయలు పచ్చిగా వేసాం కాబట్టి ఆ ఉల్లిపాయల పచ్చిదనం అంతా పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి మంచిగా వేయించుకోవాలండి. వేయిస్తున్నప్పుడు నూనె పైకి వచ్చింది అని అంటే మనకి ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయినట్టే లెక్క. పల్లీలు వేసాం కాబట్టి కింద అంటుకుంటూ ఉంటుందండి, అందుకోసం పక్కనే ఉండి కలియబెడుతూ ఉండాలి. ఇదేనండి మనం కలబెట్టేదే. తర్వాత వాటర్ పోసి సిమ్లో పెట్టినామనుకో 10 నిమిషాల్లో కూర అయిపోతుంది. చూసారు కదా, అడుగు కొంచెం అంటుతూనే ఉంది, అట్లనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నూనె చూసారు కదా, మనం ఫ్రై చేస్తున్నప్పుడే నూనె కొంచెం వచ్చేస్తుంది పైకి, అంటే ఆనియన్స్ కానీ అన్నీ ఫ్రై అయిపోయినాయి, మనం వేసుకున్న మసాలాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అదే జార్లో మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని ముక్కలు మునిగేటట్టు, కావాల్సిన అంటే ఎక్కువ పోసుకోకూడదండోయ్, ముక్కలు మునిగేటట్టు దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఆ మసాలా కూడా వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళన్నీ మిక్సీ జార్లో వేసుకొని కలబెట్టుకొని ఆ నీళ్ళు దీంట్లో పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దాంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయామనుకోండి, పర్ఫెక్ట్గా వంకాయ మసాలా రెడీ. ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఇదే మనం ప్యాన్లో వేస్తే ఒక్క విజిల్లో మసాలా వంకాయ అయిపోతుందండి, చింతపండు లేకుండా. బాగుంది కదా. అన్నిట్లోకి, అన్నంలోకి, జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి ఇది సూటబుల్ కర్రీ అండి. ఇంకా దించేసే ముందు దాంట్లో కొంచెం గరం మసాలా వేసామంటే అదరహో, వేరే లెవెలేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ అండ్ క్విక్ రెసిపీ మసాలా వంకాయ. మసాలా బైంగన్ పెళ్ళిలో చేసేది, అది చింతపండు వేసి అది